Good morning class. So yeah, welcome to your daily current affairs on paper Hindu. So ఈ ఒక్క సిరీస్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ సిరీస్ ఇవి కంటిన్యూ అవుతుందండి. సో నో నీడ్ టు వరీ, ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ ద పీపుల్ కామెంటింగ్ దట్ ఇంకా ఆపేస్తారా ఏంటి అన్నది. సో విల్ నాట్ బి స్టాపింగ్ ఇట్. రిజల్ట్ రావడం వల్ల కొంచెం బిజీగా ఉండడంతో నేను క్లాసెస్ తీసుకోలేదు, బట్ దిస్ విల్ బి కంటిన్యూయింగ్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో విల్ గో ఇన్ టు ద టాపిక్స్ రైట్. సో అనే డైలీ బేసిస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. No lag and nothing. So we'll see. Okay, fine. Let's go today's important articles. So Manipur issue మనం డిస్కస్ చేయట్లేదండి, అది కంప్లీట్. ఇంకా లెజిస్లేటివ్ సైడ్ ఏమవుతుంది, అక్కడున్న సీఎం పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అన్నది పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు. So we'll go into that if there is anything which is serious regarding Manipur issue, as it is a continuum article. We'll go with the next one. So Supreme Court to constitute a new bench to hear Kaveri water issue. So Kaveri water issue mandi kaadu, but yeah. So Kaveri water issue ఏదైతే ఉందో ఆ వాటర్ ఇష్యూ కోసం సపరేట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. Okay, so the Chief Justice of India, D.Y. Chandrachud, on Monday assured Tamil Nadu that he would constitute a bench to hear state's plea for the release of its allotment of Kaveri river water to August. So ఈ కర్ణాటక ప్లస్ తమిళనాడు ఇష్యూ ఏదైతే ఉందో కావేరీ రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ బెంచ్ మేము క్రియేట్ చేస్తాము అని చెప్పింది. ఎందుకు తెలుసుకోవాలంటే రీసెంట్గా అప్డేట్ అయిన ఇంటర్ taken up this particular right. So appearing before the bench headed by the Chief Justice, senior advocate have mentioned. So ఎవరెవరు ఉన్నారని చెప్తున్నారు, చీఫ్ జస్టిస్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చి ఆ పర్సన్ కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ అర్జెంట్ ప్లీ. సో సుప్రీం కోర్ట్ has assured that will be ensuring that there will be one particular constitutional bench recruited, right. So that is about this article. We'll go with the next one, right. So important article which we have been seeing it for a while. So ఏంటిది, ahead of big day Chandrayaan 3 reveals the dark side of the moon. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ 2 పాయింట్స్ అండి. అప్డేట్ 23rd అంటే రేపు లూనార్ సర్ఫేస్ అదేంటి సౌత్ పోల్కి. సో ఐ బీన్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ఆల్రెడీ. సో ఇది మూన్ అనుకున్నప్పుడు మనకెప్పుడు, సో ఇది ఎర్త్ అనుకుందాం, సో ఎర్త్ ఇంకా పెద్దది కదా మూన్కి. సో ఇది ఎర్త్ అనుకున్నప్పుడు ఎర్త్కి ఎప్పుడు ఈ యొక్క ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ మాత్రమే కనబడుతుందండి, బికాస్ ఆఫ్ ఇట్స్ రొటేషన్ ఈక్వల్ టు రెవల్యూషన్. సో ఎర్త్ చుట్టూ ఎంతైతే రెవల్యూషనరీ టైం తీసుకుంటుందో అంతే దాని రొటేషన్ టైం 28 days తీసుకుంటుందండి. సో దీన్ని నార్త్ పోల్ అని అంటాము. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని సౌత్ పోల్ అని అంటాం అనమాట, ఆర్ సౌత్ సైడ్ ఆఫ్ ద మూన్. ఈ సౌత్ డైరెక్షన్ ఆఫ్ ద లూనార్ సర్ఫేస్కి ఇంతవరకు ఏ ఒక్క కంట్రీ ఒక శాటిలైట్ వెళ్ళలేదండి. సో ఇఫ్ ఇండియా did it successfully, if it does it in a successful way, India will be the first country to reach to southern pole of the lunar surface. ఓకేనా. సో మూన్ మీద లూనార్ సర్ఫేస్ మీద ఎంటర్ అయ్యే, సౌత్ పోల్ మీద ఉన్న లూనార్ సర్ఫేస్ మీద ఎంటర్ అయ్యే ఫస్ట్ కంట్రీ అవుతుంది ఇండియా. సో దీన్ని బీట్ చేయడానికి ఏం చేశారంటే రష్యా వాళ్ళు లూనా 3, సో దేర్ థింగ్ ఇస్ ఆల్సో మెన్షన్ లూనా 25. సో లూనా 25 అన్ని రష్యా కూడా వాళ్ళ యొక్క శాటిలైట్ లాంచ్ చేసిందండి, లూనా 25. మనం లాంచ్ చేసింది వచ్చి చంద్రయాన్ 3 కదా, మనకు తెలిసిందే. మనం చంద్రయాన్ 3 లాంచ్ చేస్తే మన తర్వాత స్టార్ట్ చేశారు విత్ హై పవర్డ్ మోటార్స్. రష్యా హ్యావ్ లాంచ్ దిస్ లూనా 25. ప్లాన్ ప్రకారం అయితే ఇది మన ఎర్త్ కన్నా ముందే అక్కడ లూనార్ సర్ఫేస్కి రీచ్ అయి ఉండాలి. బట్ వాట్ హ్యాపెండ్, దిస్ వాజ్ అ ఫెయిల్యూర్. ఇది మిడిల్లో కుప్పకూలిపోవడం జరిగింది. So yesterday and today we got news that this Luna 25 is a failure. So now if India's Chandrayaan 3 is going to be a successful mission, then it will keep India in a privileged position that all over the world India will be the first place to reach to Chandrayaan, to reach to moon south pole. Okay na, fine. So yes, we will see. ఎప్పుడు ఇది రేపు జరుగుతుందండి, రేపు సర్ఫేస్ మీద ఎంటర్ అవుతుంది. సో విల్ బీ ప్లానింగ్ అ లైవ్ సెషన్. ఇస్రో వాళ్ళు ఏవైతే లైవ్ సెషన్ పెడుతున్నారో అది మొత్తం మనకి వెబ్సైట్లోకి వచ్చేలా మేము చూస్తాము. సో యూ కెన్ వాచ్ ద సెషన్ లైవ్ ఇన్ అవర్ ఛానల్ ఇట్ సెల్ఫ్. సో అహెడ్ ఆఫ్ ద బిగ్ డే చంద్రయాన్ 3 రివీల్స్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. సో ఎంటర్ అయ్యే ముందు ఆ సర్ఫేస్ కనబడుతుంది కదండి శాటిలైట్లో. సో శాటిలైట్ పిక్స్ అనేది ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇది శాటిలైట్ image, right. So ahead of the scheduled landing of Chandrayaan 3 lander on the moon Wednesday, the ISRO on Monday released the images of
ఫార్ సైడ్ ఆఫ్ ద లూనార్ సర్ఫేస్. సో అదర్ సైడ్ ఏదైతే మనకు కావాలో అదర్ సైడ్ ఇమేజ్ అనేది లాంచ్ చేశారు, దాన్ని ఇష్యూ చేశారనమాట. రైట్. ద ఫార్ సైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. దాన్ని డార్క్ సైడ్ అని కూడా అంటారండి. సో వెనక్ సైడ్ ఏదైతే ఉందో ఆ డార్క్ సైడ్ అని కూడా అంటారు. సో ఫార్ సైడ్, డార్క్ సైడ్, సౌత్ పోల్ ఇవన్నీ ఒకటే అండి. సో ఈ యొక్క ప్లేస్కి రీచ్ అవ్వడమే మన యొక్క చంద్రయాన్ 3 లక్ష్యము. సో యా, ద ఫార్ సైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ హిడెన్ ఫ్రమ్ ఎర్త్. ఎందుకు? ఎలా అయితే రొటేట్ అవుతుందో మన ఎర్త్ చుట్టూ, దాని యొక్క రెవల్యూషనరీ టైం కూడా సేమ్ అండి. సో మనకి ఎర్త్కి ఎప్పుడు ఒక ఫేస్ ఆఫ్ ద మూన్ మాత్రమే కనబడుతుంది. రైట్. సో విచ్ ఈస్ ప్లాన్డ్ 23rd ఇది ప్లాన్ లాంచ్ ఉంది. సో దిస్ ఇమేజ్ వాస్ క్యాప్చర్డ్ ఆన్ August 19th by the lander hazard detection and avoidance camera on board of the lander. This camera that assists in locating the safe landing area without boulders or deep trenches during the descent. It is developed by ISRO at SAC. సో ఈ యొక్క మనకు చంద్రయాన్ 2 చూసినట్లయితే అది ఫెయిల్యూర్ కదండి. ఎందుకు? ల్యాండర్ కరెక్ట్గా సర్ఫేస్ మీద లాంచ్ కాకపోవడం వల్ల అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో చంద్రయాన్ 3లో ఆ ఇష్యూ రాకుండా వీళ్ళు ఏం చేశారంటున్నారు, దే హ్యావ్ ప్లేస్ దిస్ పర్టికులర్ కెమెరా విచ్ ఇస్ కాల్డ్ ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా. హై డెఫినేషన్ హెచ్డి కెమెరాస్ అన్ని దానిలో పెట్టి అది ఏవైతే అబ్స్ట్రక్షన్ ఏమైనా వస్తున్నా, ల్యాండ్ సర్ఫేస్కి కాంటాక్ట్లోకి వస్తున్నా ఇది ఐడెంటిఫై చేస్తున్నారు, డిటెక్షన్ ఎంత డిస్టెన్స్ ఉంది అన్నట్టుగా. So yeah, that is about this article. Russia తెలిసింది కదా, Russia lunar 25 which crashed into the moon Sunday had sent images of far side of the moon. So అది క్రాష్ అయిపోయింది. సో ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. సో ఎస్, మన ప్లాన్ అయితే రేపండి. సో రేపు మనము ఆ వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది. సో విల్ సీ టుమారో. రైట్. గుడ్ మార్నింగ్ ఎల్లారావు. గుడ్ మార్నింగ్. ఫైన్. సో గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. So Krishna Basin irrigation projects in AP and Telangana may be hit hard by rainfall deficit. So ఈ కృష్ణా రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదండి. సో వేర్ ఇస్ దిస్ నాగార్జున సాగర్ డ్యామ్ కదా ఇదంతా. సో ఈ నాగార్జున సాగర్ డ్యామ్లో ఉన్న నీళ్లు డెఫిసిట్లో ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎన్నేళ్ళు 2018 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఇదే ఫస్ట్ టైం డెఫిసిట్ అండి. అంటే రావాల్సిన వాటర్, నిండాల్సిన నీళ్ళ కన్నా ఇంకా తక్కువే ఉంది. ఎందుకు? ఎల్ నినో సిచ్యువేషన్. సో ఎల్ నినో క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏమవుతుందండి? సో ఈ ఇయర్ ఎల్ నినో డిస్కస్ చేసుకున్నాం కదా. we have seen winter as La Nina situation where we have extreme weather conditions. కూల్, చాలా ఎక్కువ కూల్ ఉంటుందండి, కోల్డ్ వెదర్ కండిషన్స్ ఉంటుంది, అండ్ రెయిన్ఫాల్ అనేది అబండెంట్గా వస్తుంది లా నినా. సో లా నినా ఈజ్ ఫేవరబుల్ టు ఇండియన్ ఫార్మర్స్, వెరాజ్ ఎల్ నినో ఈజ్ అ బిట్ హార్ష్ క్లైమేట్, వెరీ హార్ష్ క్లైమేట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ టెంపరేచర్ రైజ్ అన్నది చూస్తాం. ఆగస్ట్ నెల వచ్చింది, రెయిన్ఫాల్ ఎంత తక్కువగా ఉందని మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఓవరాల్గా నమోదు అవ్వాల్సిన రెయిన్ఫాల్ కన్నా ఇంకా తక్కువ పడింది, వర్షపాతం తక్కువ ఉండడం వల్ల డెఫిసిట్ అనేది కనబడుతుంది. సో ద ఇంపాక్ట్ విల్ బి సీన్ క్లియర్లీ ఇన్ ఇరిగేషన్ కెనాల్స్ కదా. సో ఇరిగేషన్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ డ్యామ్లో డెఫిసిట్లో ఉంది రెయిన్ఫాల్ వల్ల స్టోరేజ్ అయిన వాటర్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. రైట్. సో క్రాప్స్ ఇన్ తెలంగాణ and Andhra Pradesh stand to be hit hard, particularly under the Nagarjuna Sagar Dam due to rainfall deficit in the upper catchment area of the Krishna Basin in Maharashtra and Karnataka. సో అప్పర్ బేసిన్ స్టార్ట్ అయ్యేది అక్కడ నుంచి కదండి, మహారాష్ట్ర కర్ణాటక, మహారాష్ట్రలోనే కదా, నాసిక్ ఆ ప్లేసెస్లోనే కదా ఇవన్నీ వచ్చేవి. సో విల్ సీ ద డయాగ్రామ్ ఇఫ్ యూ వాంట్. జస్ట్ సెకండ్, ఒకసారి క్లారిటీగా చూసినట్లయితే మీకు తెలుస్తుంది కాబట్టి విల్ గో విత్ దట్. Just a second. If you can see here, see ఎక్కడ స్టార్ట్ అవుతుందండి కృష్ణ ఈ స్టార్టింగ్ ఇన్ మహాబలేశ్వర్, మహారాష్ట్రలో. సో నియర్ మహాబలేశ్వర్ ఇక్కడ ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి కృష్ణ రివర్ ఎలా ప్యాటర్న్ లో ఉందో.
See, it has started from this మహాబలేశ్వర్ నుంచి ఇక్కడ ఉంది నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు వాటర్ డెఫిసిట్ అనేది వస్తుంది. సో యూ నీడ్ టు రిమెంబర్ త్రూ మ్యాప్, అప్పుడే గుర్తుంటుంది. సో ఈ ఏరియా నుంచి ఇలా చూసినట్లయితే జస్ట్ అ సెకండ్, there is some issue, please wait, I'll contact the technical team. Fine, there is some issue. So if you can see here, Krishna river నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ ఇవన్నీ కనబడుతుంది కదా. Okay, so we'll go with the next one. Okay, so we'll see that later. Fine, according to the irrigation authorities, it is for the first time since 2018 that the Srisailam river has not acquired a surplus even in the third week of August. So surplus అంటే ఏంటండి, కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉండడం. సో బేసిక్గా శ్రీశైలం డ్యామ్లో ఆగస్టు నెలకి మొత్తం ఉప్పొంగుతుందండి. బట్ ఇప్పుడు ఏమైంది, స్టిల్ ఇన్ ద థర్డ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఇంతవరకు శ్రీశైలం రిజర్వాయర్ అనేది ఫిల్ కాలేదు అని చెప్తున్నారు. రైట్, సో ద శ్రీశైలం రిజర్వాయర్ సప్లిమెంట్స్ వాటర్ టు ద నాగార్జున సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్స్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. సో ఇది ప్రాబ్లం, మన స్టేట్కి తెలంగాణ స్టేట్కి రావాల్సిన వాటర్ అయితే రాలేదు బికాస్ ఆఫ్ దిస్ డెఫిసిట్. సో ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూసాం మనం, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. Right, so Nagarjuna Sagar Reservoir, which serves as a cultivation area of 22.12 lakh acres across Telangana and Andhra Pradesh, is less than half full. So basically ఇది ఫుల్ అయ్యి మళ్ళీ మనం డైవర్ట్ చేస్తాం కూడా నీళ్ళు, అలాంటిది ఇప్పుడు ఏమైంది, హాఫ్ ఫుల్ మాత్రమే, లెస్ దాన్ హాఫ్ ఫుల్ అయ్యింది అని చెప్తాను. సో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేది విట్నెస్ అవుతుంది కదా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద కంట్రీ. ఓకే, సో మనం ఈ యొక్క పెనిన్సులర్ కంట్రీ కాబట్టి మనకి ఎక్కువగా ఇంపాక్ట్ ఎన్వైరన్మెంట్ చేంజెస్ వల్ల కనబడుతుంది. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Says 5,000 solar dehydration units for processing fruits, vegetables to come up in state by December. Food processing industry. So food processing అంటే ఏంటి అని తెలియాలి. Now let me give a small idea. ఇప్పుడు వదిలేసేయండి, ఇప్పుడు టమాటా రేట్స్ తీసుకున్నట్లయితే 200 ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ యా, వన్ ఆఫ్ ది పీక్ టైమ్స్లో 250 వరకు కూడా వెళ్ళింది కదా, మనకు తెలిసింది ఆల్మోస్ట్. సో లెట్స్ సే ఆన్ అన్ యావరేజ్ టైం టొమాటోస్ తీసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి, ఒక 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ ఉంటుందా ఆన్ అన్ యావరేజ్. ఇప్పుడు కాకుండా నార్మల్ రెగ్యులర్ సీజన్స్లో 20 రూపీస్ ఉందనుకుందాం. ఇప్పుడు దీని యొక్క షెల్ లైఫ్ ఎంత, షెల్ లైఫ్ అంటే ఏంటంటే దాన్ని రెడీగా యూజ్ చేసుకోవడానికి ఆర్ ఎంతవరకు అది పెరిషబుల్ అంటే ఎంతవరకు అది మీకు పాడవకుండా ఉంటుంది, ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఎంతవరకు ఉంటుందండి, మహా అయితే ఒక 1 వీక్ 10 డేసా, 10 డేస్ లోపల అది కులిపోయి పాడైపోతుంది కదా. సో ఇఫ్ యూ కెన్ టేక్ దాట్ యాజ్ ఎ కన్స్ట్రెయింట్, ఇప్పుడు అదే ఒక టమాటోని మనము సాస్గా చేసుకుందాం అనుకుందాం. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ ఫుడ్ ప్రాసెస్డ్. సో రెగ్యులర్ రా మెటీరియల్ ఏదైతే మనకు ఫుడ్ అవైలబిలిటీ ఉందో దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు సాస్గా అది మారింది. సో సాస్ యొక్క షెల్ లైఫ్ ఎంతండి, ఎంతవరకు వాడుకోవచ్చు, బెస్ట్ బిఫోర్ 6 months, బెస్ట్ బిఫోర్ 12 months అని ఉంటుంది కదా. సో ఒక 10 రోజులు వచ్చే ఒక ప్రోడక్ట్ని మనము దాని షెల్ లైఫ్ పెంచి 12 months, 6 months వరకు యూజ్ చేసుకుంటున్నాం. సేమ్ కేస్ హియర్. సో మనం ఏం చేస్తున్నాం, అలాగ వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్ ఏ దానికైనా, ఇప్పుడు సపోజ్ మనకు జామ్ వస్తుంది, దీనిలో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి అని అంటాం. సో దట్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్డే కదా జామ్ అనుకుంటే, అందులో ఫ్రూట్స్ ఎసెన్స్ ఏం వేసినా సరే ఇట్ హ్యాస్ అ షెల్ లైఫ్ విచ్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ విచ్ ఇస్ మోర్ దాన్ ద ఫ్రూట్ కదా. సో అలాంటి యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యూనిట్స్ అన్నది 5,000 సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్ అన్నది చేస్తున్నారు, సోలార్ బేస్డ్. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉంటాయో సోలార్ బేస్డ్ యూనిట్స్ చేసుకుంటామని అంటున్నారు. సో డిహైడ్రేషన్ యూనిట్స్ ప్రాసెసింగ్ ఫ్రూట్స్. సో ఎవరు దీనికి అపెక్స్ అన్నది మనం చూద్దాం. So Andhra Pradesh Food Processing Society has entered into an MOU with Bank of Baroda for the expansion of solar hydration units in the state. So state lo evaithe solar hydration projects unnayo dani increase cheyadaniki veelu plan cheskunnaru, MOU sign cheskunnaru Bank of Baroda nunchi. So as part of the MOU signed between APPSC CEO, they have mentioned, and the Bank of Baroda niki veelaki evaithe signature aindo 5,000 solar dehydration setups will be
done by December. So APPS state lead in ఏం చెప్పారంటే there are 100 units present in Kurnool. These units handled by 100 women are used in processing onions and tomatoes. So నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చా కదా టమాటోస్ అని, అలా ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి ఆనియన్స్ అనమాట. సో ఏ వెజిటేబుల్స్ అయితే ప్రాసెస్ చేసి సెల్ చేయగలమో ఆ వాటన్నిటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తారన్నది అర్థం చేసుకోవాలి. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి, 5000 యూనిట్స్కి 84 crore అనేది ఇన్వెస్ట్మెంట్. లోన్ ఆఫ్ 46.20 crores will be given from BOB. The government will offer a subsidy of 29.4. సో ఆ 29.4 crore ఏదైతే సబ్సిడీ ఉందో గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ అమౌంట్తో వాళ్ళు స్టార్ట్ చేసేయచ్చు. రెస్ట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ కాంట్రిబ్యూషన్ విల్ బి 8.4 crore. రైట్, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్. So all eyes on possible Z Modi meet at PM reaches South Africa today. So ఏంటిది, what is this article about? BRICS session, 15th BRICS session. So BRICS అంటే ఎవరెవరండి, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ నుంచి చెప్దాం, where is this BRICS, బ్రెజిల్. Then you have R for Russia, I for India, C for China, S for South Africa. సో ఈ ఒక్క సెషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, 15th సమిట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో జరిగే ఈ మీటింగ్కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం చైనీస్ ఒక ప్రెసిడెంట్ కూడా రీచ్ అవుతున్నారు, మిస్టర్ జీ. సో ప్రెసిడెంట్ జీ జింపింగ్ ఉన్నారు కదా, ఆయన కూడా రీచ్ అవుతున్నారు. సో వీ ఆల్రెడీ సీన్ దట్ దే ఆల్రెడీ మెట్. ఈ LAC రీజన్ గురించి డిసెంగేజ్మెంట్, అట్లీస్ట్ స్టేటస్ క్యూ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ మీటింగ్స్ అనేది జరిగాయి. So they've given some official statement that yes, we are trying to resolve the issue. So it's been a 2 to 3 days summit. అది మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఈ యొక్క బ్రిక్స్లో హైలైట్గా మన ఇండియా అండ్ చైనా డిస్కస్ చేసుకోబోతున్నారా ఈ LAC గురించి అన్నది పాయింట్. సో యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ lands in South Africa on Tuesday to attend 15th BRICS summit in Johannesburg, all eyes are on whether he will hold talks with Chinese President Xi Jinping in an effort to resolve the 3-year-old standoff at LAC. సో అక్కడ కంటిన్యూగా ఇప్పుడు మిలిటరీ అన్న సెటప్ చేశాం కదా, ఆ మిలిటరీని స్టాండ్ ఆఫ్ మిలిటరీని డిసెంగేజ్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారా. బ్రిక్స్ సమిట్ అనేది అగైన్ రీజనల్ కోఆపరేషనే కదా, రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కదా అది. సో అలాంటి ఒక ఆర్గనైజేషన్లో ప్లాట్ఫామ్గా తీసుకొని మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో డిస్కస్ చేస్తారా. సో ఆల్ ఐజ్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. Right. So on Monday, speculation over the meeting grew after Foreign Minister Vinay Kwatra said that the PM's itinerary was still being worked out but did not explicitly deny the possibility that two leaders would meet on the sidelines of BRIC events. So iddaru meet cheste meeting ayinappudu ee particular topic gurinchi discuss chestara. So annadi anna dani gurinchi veellu adugutunnaru annamata. So they are having a speculation. So they are estimating that there will be a particular discussion on this. So apart from the LAC, any bilateral India and China meeting will be important in resolving the issues with over the G20 joint declaration statement. సో ఏ ఒక్క ఇష్యూ ఉన్నప్పటికీ ఈ బ్రిక్స్లో కానీ డిస్కస్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా G20లో ఇంకొంచెం మనకి ప్రశాంతంగా వాళ్ళతో జాయింట్ స్టేట్మెంట్ జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ వై వీఆర్ అవైటింగ్. ఓకే రైట్, వీఆర్ అవైటింగ్ ద డిస్కషన్. So while China and Russia are blocking at present to be released at G20 summit less than 3 weeks away. So ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుందంటే అన్ని కంట్రీస్ కలిపి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారండి. లాస్ట్ టైం బాలీలో జరిగినప్పుడు కూడా జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వై? బికాస్ ఆఫ్ ది ఇష్యూ విత్ రష్యా ఉక్రెయిన్ వార్. సో నౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇట్ ఆర్ నాట్ అనేది ఈ యొక్క సమిట్ ద్వారా కూడా డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. More jobs available, people moving to higher income groups, says Mr. Modi. ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? దెర్ ఆర్ మోర్ జాబ్స్ అంటే ఈయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక పార్టీ వచ్చే ముందు ఇప్పుడు దట్ ఈస్ వై దే ఆల్వేస్ కంపేర్ ద డేటా విత్ 2014కి 2013 ఆ టైంకి ఈ ఇయర్కి 23కి ఎంత చేంజ్ వచ్చింది అనేది కంపేర్ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఒక గవర్నమెంట్ అప్పుడు లేదు కాబట్టి. So but this statistics is useful for us to use in the examination. అందుకని మనకి ఇంపార్టెంట్. So Prime Minister says the economy has reached to number 5 from the top 10th position in 9 years. So in 9 years లో, because this is 2014 that they are discussing and this is 2023 కదా.
సో ఈ 9 years స్పాన్లో ఇండియా 10th largest ఎకానమీ కంట్రీ నుంచి 5th largest ఎకానమీకి రీచ్ అయింది. దిస్ ఈజ్ అవర్ గ్రోత్. మేము ఇక్కడ ఉండడం వల్ల మేము ఇంత చేసాము అని ఈయన చెప్తున్నారు. రైట్. అండ్ సిటిజన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్ టు పే దే taxes as they knew that every rupee is being spent on the nation's development. సో ఈయన ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, సో ఈ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ ఈగర్ టు పే దే taxation because they are having trust on the government, they are having trust on the governance what is happening right now, that whatever the taxation that are paying will be used for governance purposes. సో ఖచ్చితంగా నేషన్ డెవలప్మెంట్ కోసం ఇది యూజ్ చేస్తారు అన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు ట్యాక్స్లు ఎఫిషియెంట్గా కడుతున్నారు అని చెప్పారు. సో ఇక్కడ మనకు కావాల్సిన డీటెయిల్స్ చూద్దాం. వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ఐటీఆర్ ఎవరంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఓకేనా, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము ద యావరేజ్ ఇన్కమ్ విచ్ వాస్ 4 lakh in 2014, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఓవరాల్గా 4 lakhs ఉంది పర్ యానం. ఇప్పుడు ఎంత పెరిగిందంట, 13 lakh in 2023. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఉన్న పాపులేషన్లో ఒకప్పుడు 2014 నాటికి 4 lakhs ఉంది యావరేజ్ శాలరీ, ఇప్పుడు 13 lakhsకి పెరిగింది. సో ఆన్ అన్ యావరేజ్ 1,00,000 అనేది కామన్ వచ్చే ఫిగర్ అని చెప్తున్నారు. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్. సో బై దిస్ యూ కంపేర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ రియల్ పావర్టీ ఆర్ ఇన్ యువర్ అబోవ్ యావరేజ్ లెవెల్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో ఇన్ ఇండియా ద నెంబర్ ఆఫ్ దోస్ who have moved from the lower income group has also increased. సో ఈ లోయర్ ఇన్కమ్ గ్రూప్ నుంచి వాళ్ళు మిడిల్ క్లాస్ వరకు రీచ్ అయ్యారు. సో వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు అంటున్నారు. ఇది ఎప్పుడు చెప్పారు, వాళ్ళు అడ్రసింగ్ మధ్యప్రదేశ్ రోజ్గార్ మేళా త్రూ వీడియో లింక్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఒక్క టాపిక్ మాత్రమే. సో యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో దట్ ఈస్ వాట్ అగైన్ దే హవ్ గివెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రోజ్గార్ యోజన విచ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ కదా. సో మనకు అంత యూజ్ అవసరం లేదు. What is the important thing that I've already mentioned. So yes, this is another important article. ICMR studies post-COVID mortality. సో కంటిన్యూగా ఎవరు చనిపోయినా, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్తో చనిపోయినా లేదంటే ఏం ఇష్యూ వచ్చినా సరే, ఈవెన్ యూత్లో కూడా మీరు చూసినట్లయితే ఇన్స్టా కానీ సోషల్ మీడియా ఏ దానిలో ఉన్నా సరే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వీళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ పెరిగిపోయాయి. సో ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు వ్యాక్సినేషన్ ప్రొసీజర్ విచ్ ఈస్ స్టిమ్యులేటింగ్ ద డెత్ అన్నది క్వశ్చన్. సో ఇది కంటిన్యూ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఐసీఎంఆర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ అపెక్స్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు రీసెర్చ్ కండక్ట్ చేశారనమాట. ఆ రీసెర్చ్ ఒక అవుట్పుట్ చూద్దాం. అట్లీస్ట్ 1 dose ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రియర్ టు COVID-19 ఇన్ఫెక్షన్ ప్రొవైడెడ్ 60% ఆఫ్ ప్రొటెక్షన్. సో ఒక్క వ్యాక్సినేషన్ డోస్ తీసుకున్నా వాళ్ళకి 60% ప్రొటెక్షన్ ఇచ్చిందండి ఫ్రమ్ మోర్టాలిటీ, అంటే చనిపోకుండా. మ్యామ్ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది. Oh, I've asked the team to resolve. Sorry, Naresh, we'll try to update this. I'll contact the team immediately post this class. Sorry for the disturbance. Let us continue this. At least by next class, we'll try to resolve this particular sound issue. Okay, I'll ask the team to check. Sorry for the issue. Fine. So, within 1 year after discharge in hospitalized. So, inko time cheptunnaru. Just a second. So study has also found that there is a higher chance of mortality within 1 year following the discharge for those who are 40 years of age. So ఇంకొక వాళ్ళు కనుక్కున్న ఏ అప్డేట్ ఏంటి అంటే 40 years of age పైబడిన ప్లస్ వాళ్ళకు ఆల్రెడీ వేరే ఎయిల్మెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ హై ఛాన్స్ ఆఫ్ మోర్టాలిటీ విత్ ఇన్ 1 year. సో వీళ్ళు వ్యాక్సినేషన్ తీసుకొని ఆ తర్వాత కోవిడ్ ఇంపాక్ట్ ఎవరికైతే వచ్చి ఉంటుందో, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఆ తర్వాత ఎవరికైతే వచ్చి ఉంటుందో, ఈ 60% పీపుల్ కాకుండా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నా మళ్ళీ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే వచ్చిందో 40 years పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్ ఇన్ 1 yearలో డెత్ అనేది పాసిబిలిటీ ఉంది. దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ అని చెప్తున్నారు. డిశ్చార్జ్ అయిన ఎవరైతే హాస్పిటలైజ్ అయింటారు కదా, అంటే వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజ్ అయింటారు కదా, వాళ్ళకి హయ్యర్ ఛాన్సెస్ ఉంది. హూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ మోడరేట్ టు సివియర్ కోవిడ్. సో మైల్డ్ కోవిడ్ నాట్ అన్ ఇష్యూ, సివియర్ కోవిడ్ వరకు వెళ్ళిన వాళ్ళకి హయ్యర్ ఛాన్సెస్ ఉంది విత్ ఇన్ 1 year morbidity. So it is observed that 14,419 participants contacted at least once in 1 year after discharge from the hospital. So hospital నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 14,000 మందికి almost participants have at least once got this particular issue. 942 deaths. So ఇంతమందిలో 942 deaths, 6.5% all cause mortality reported. So వేరే ఎయిల్మెంట్స్ తో పాటు ఈ యొక్క కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. Okay, so that is a issue which they have mentioned. Rest all they haven't mentioned about the case studies or something which
ఈజ్ నాట్ రిక్వైర్డ్. మీకు కావాల్సింది నేను చెప్పాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ మీ సీ ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ మోర్ దట్ ఐ నీడ్ టు డిస్కస్. See, the study states that the post-COVID conditions were associated with 2.7 times higher odds of post-discharge mortality. So, the limitations of the current investigation include reliance of phone call or telephonic follow-up, which could have led to under-reporting of symptoms. So, వీళ్ళకి వచ్చిన symptoms ని proper గా అనలైజ్ చేయలేకపోయారు. సో దానివల్ల ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ క్లారిటీగా మనకు తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినంత మాత్రం నేను చెప్తున్నా అంటున్నారు. అందులో ఏం చెప్తున్నారు, పోస్ట్-కోవిడ్ కండిషన్స్ వేర్ అసోసియేటెడ్ 2.7 times హయ్యర్ ఆడ్స్ పోస్ట్ డిశ్చార్జ్ మోర్టాలిటీ. అంటే ఉన్న పాసిబిలిటీ కన్నా 2.7 times ఎక్కువ ఉంది పాసిబిలిటీస్ డెత్ రేట్ అని చెప్తున్నారు. ఓకే, బికాస్ దే హ్యావెంట్ గాట్ ప్రాపర్ ఫాలోయింగ్ అప్ త్రూ ఫోన్ కాల్స్. ఆ సిమ్టమ్స్ ఏవైతే ఫర్దర్గా ఉన్నాయని ప్రాపర్గా వాళ్ళు ఫాలో అప్ కాలేదు, బికాస్ దిస్ ఓన్లీ త్రూ టెలిఫోనిక్, పర్సనల్ టాకింగ్ అయితే కాదు అని చెప్తున్నారు. సో ఓవరాల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వాట్ యూ నీడ్ టు నో విచ్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ ఐ ఆల్రెడీ టోల్డ్, అబౌవ్ 40 years of age who have hospitalized because of COVID have high chance of mortality అని తెలుసుకున్నారు, రైట్, బికాస్ ఆఫ్ అదర్ ఎయిల్మెంట్స్ టు అన్నది వాళ్ళ పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఏషియన్ అగ్రీ టు రివ్యూ గూడ్స్ ట్రేడ్ ప్యాక్ట్ బై 2025 టు ఫిక్స్ అసిమెట్రీ. సో ఏషియా అనేది ఇంకొక అసోసియేషన్ కదా, సౌత్ ఈస్ట్ అసోసియేషన్. సో సౌత్ ఈస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అసోసియేషన్స్ కదా, సో వాళ్ళకి ఈ ట్రేడ్ ప్యాక్ట్ ఏదైతే ఇండియాతో ఉందో దాన్ని రివ్యూ చేసి దే విల్ బి మేకింగ్ అనదర్ ట్రేడ్ ప్యాక్ట్ బై 2025 నాటికి గూడ్స్ ట్రేడ్ ఏవైతే ఉందో, గూడ్స్ సర్వీసెస్ ట్రేడ్, బట్ రైట్ నౌ ఓన్లీ గూడ్స్. సో ఆ ట్రేడ్ ఏదైతే ఉందో దానిలో వచ్చే ట్యాక్సేషన్, దానిలో వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో అసిమెట్రీ ఉంటుంది. అంటే ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, మనకెంత ఛార్జెస్ పడుతుంది, వాళ్ళకెంత ఛార్జెస్ పడుతుంది, ఇవి ఓవరాల్ అసిమెట్రికల్గా ఉన్నాయి. అంటే విచ్ ఇండియా ఈజ్ ద లూజింగ్ ఎండ్. సో అలా కాకుండా మేము సిమెట్రిక్ తీసుకొస్తాము అని స్టేట్మెంట్ అనమాట. విల్ సీ. సో ఇండియా అండ్ ద ఏషియన్ కంట్రీస్ హ్యావ్ రీచ్డ్ టు అన్ అగ్రిమెంట్ టు రివ్యూ దిస్ పర్టికులర్ గూడ్స్ that set a target by 2025 for concluding the review aimed at addressing the asymmetry or the asymmetry in bilateral trade. So మన bilateral trade అయితే ఏదో ఉంటుందో asymmetry కాకుండా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాము by 2025. బ్యాలెన్స్ అంటే ఏంటండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఉంటాం. సో ట్రేడ్ డెఫిసిట్ అన్నది ఉండకూడదు అన్నది పాయింట్. సో జాయింట్ కమిటీ ఆఫ్ ఏషియన్ ఇండియా ట్రేడ్ హ్యావ్ సైన్ ఇన్ 2009. సో ఏది అప్డేట్ అవుతుందండి, 2025 నాటికి 2009 అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది. Deliberate by the roadmap for review of pact and finalize the terms of reference for the fresh negotiations ahead of the Asian India Economic Ministers meeting held in Indonesia Monday. So ఇండోనేషియాలో జరిగిన ఈ మీటింగ్ అప్పుడు వీళ్ళు రివ్యూ తీసుకున్నారు అనమాట, దట్ వీ విల్ బీ హ్యావింగ్ దిస్ పర్టికులర్ అజెండా. సో ఫ్రెష్ నెగోషియేషన్స్ మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాము, 2025 నాటికి మనం ఒక అగ్రిమెంట్కి వద్దాము అన్నది వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో యా, that is about this particular article. They have a summit. So further గా వాళ్ళు మళ్ళీ డిస్కషన్ కి ఎప్పుడు వస్తారంటే ఎర్లీ సెప్టెంబర్. సో నెక్స్ట్ సెప్టెంబర్ నాటికి దే విల్ ఫర్దర్ టేక్ దిస్ యాజ్ అ స్టెప్ అండ్ డిస్కస్ వాట్ కెన్ బి ద పాసిబిలిటీస్. ఓకే, ఫైన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆర్టికల్, మన ఇండియాకి రిలేటెడ్గా ఉన్న ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్. ఇది పూర్తిగా ఇండియాకి రిలేటెడ్ కాదు, బట్ క్లైమేటిక్ చేంజ్ గురించి అండి. సో విల్ సీ వాట్ ఈస్ దిస్. జస్ట్ చదివితే సరిపోతుంది, డోంట్ నీడ్ టు గో ఇన్ డెప్త్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఎంటైర్లీ రిలేటెడ్ టు ఇండియా, యూకే యొక్క టాపిక్ అండి. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ అబౌట్ డ్రిల్లింగ్ ఇన్ నార్త్ సీ. నార్త్ సీలో తవ్వకాలు ఏవైతే డ్రిల్లింగ్ చేస్తున్నారో దాని యొక్క కన్సర్న్స్ ఏంటి, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏంటి. So why is the new move of UK government worrying environmental experts? How does offshore drilling affect marine diversity, biodiversity? What has the climate change committee has said? So ఈ యొక్క డ్రిల్లింగ్ ఏదైతే ఉంటుందో నార్త్ సీలో దానికి యూకే వాళ్ళు అప్రూవల్ ఇచ్చారనమాట. We'll go with the gist so that you can understand it in a better way. సో యూకే ప్రైమ్ మినిస్టర్, సో ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, మన ఇండియనే కదా. సో ఇండియన్ రిషి సునక్ ఎవరైతే ఉన్నారో రీసెంట్లీ బ్యాక్ ప్లాన్స్ ఫర్ న్యూ ఫాసిల్ ఫ్యూయల్ డ్రిల్లింగ్ ఆఫ్ బ్రిటైన్స్ కోస్ట్ వరింగ్ ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్. సో ఎందుకు ఈ మూవ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్. సో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్స్ ఇంపోర్ట్ అన్నది చాలా వాటి మీద బ్యాన్స్ చేశారు కదా, రైట్. సో ఈ బ్యాన్ ఏదైతే చేశారో ఆ బ్యాన్స్ నుంచి బయటపడడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క షోర్ సరౌండింగ్స్ ఉంటుంది కదా వాళ్ళంతా ఈ నార్త్ సీ రిలేటెడ్. సో దిస్ ఇస్ ఇన్ నార్త్ సీ. ఆ నార్త్ సీ షోర్ ఎక్కడైతే ఉంటుందో షోర్ లైన్, అక్కడ వాళ్ళు తవ్వకాలు డీప్ సీ డ్రిల్లింగ్కి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో
సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లైక్ దే ఆర్ క్వశ్చనింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత హ్యూజ్గా ఉంటుంది అన్నది ఏముండొచ్చు అన్నది మనం చూద్దాం. సో డ్రిల్లింగ్ ఇన్ సీస్ అండ్ ఓషన్స్ for fossil fuels not only aggravates the threat of climatic change but also warms oceans and raises sea levels. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అన్నట్టుగా మేము కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో, సో ఇఫ్ యూ థింక్ దట్ ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, బట్ వాట్ డస్ ఇట్ లీడ్ టు? ఇట్ విల్ అగ్రివేట్ ద థ్రెట్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్. క్లైమాటిక్ చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఆల్సో వార్మ్స్ ఓషన్స్. సో ఈ ఓషనిక్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు వార్మ్ చేసే సిచ్యువేషన్స్ అనేది కనబడుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ రైజెస్ సీ లెవెల్స్. సో వీళ్ళు తవ్వకాలు చేస్తూ ఉంటారు. సో సీకి ఉన్న రివర్ బెడ్ని ఎప్పుడైతే వీళ్ళు తవ్వకాలు చేస్తూ ఉంటారో కరెక్ట్గా, సో అది పెనట్రేట్ అవ్వడం, పైకి రావడం, సో వేవ్స్ పెరుగుతాయి, అగైన్ సీ లెవెల్ మే రైజ్ అండ్ ఫాల్ డ్రాస్టికల్లీ. సో క్లైమాటిక్ చేంజ్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇన్ ఇట్స్ March 2023 progress report to the UK Parliament, the Climate Change Committee said that the UK has not adequately prepared for climatic change under the second national adaptation program. సో క్రిటిక్స్ అన్నది సబ్మిట్ చేశారు. ఎవరు? క్లైమేట్ చేంజ్ కమిటీ ఏదైతే ఉందో యూకే పార్లమెంట్ సబ్మిట్ చేసింది. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ దిస్ పర్టికులర్ ప్లాన్, వీ కెన్ క్లియర్లీ సే దట్ యూ హ్యావెంట్ ఫాలోడ్ ఎనీ ఆఫ్ ది సెకండ్ నేషనల్ అడాప్టేషన్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమాటిక్ చేంజ్. సో క్లైమాటిక్ చేంజ్ అనేది మీరు మైండ్లో పెట్టుకోలేదు, ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ అనేది మీరు ఆలోచించలేదు అన్నది వీళ్ళ పాయింట్. సో దట్ ఈస్ ఎవ్రీథింగ్ విచ్ దే అగైన్ మెన్షన్ హియర్. సో జస్ట్ గో త్రూ దిస్ ఆర్టికల్, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అన్నది. బట్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ మన ఇండియా టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, అండ్ బయట నేషన్స్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటే చాలండి. దట్ ఈస్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్. That's it for today. We'll meet again in the tomorrow's session. So as of now, that's it for today's class. So continuation untadandi. So I'll try to resolve this particular issue. I'll talk to the team. Maybe this might be because of Mike. So I'll talk with the team, and rest is assured. We'll see that. Thank you for the session. Good day.